తినేటువంటి టైంలో బాగా ఇబ్బంది పడి ఉండే, ఆహారం తినాలన్నా కూడా ఇబ్బంది పడుతుండే. బాగా పెయిన్ వస్తుంది, నాకు ఇలా అవుతుంది, ఇలా ఏం చేయాలి? మియాపూర్లో ఉన్నటువంటి పునర్జన హాస్పిటల్ గురించి తెలుసుకోవడం జరిగింది. మా మెడిసిన్ ఏది ఎప్పుడైతే స్టార్ట్ చేసినా పునర్జన వాళ్ళు ఇచ్చినటువంటి మందు ఏదైతే ఉందో, నమస్కారం అండి. నా పేరు గులాం రషీద్ అండి. మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప విలేజ్ అండి. మా మదర్ గారి పేరు హనీఫా బేగం. మా అమ్మగారికి గత 8 నెలల ముందు హెల్త్ ఇష్యూ ఉండే. ఒకసారి ఆ హెల్త్ ఇష్యూ కోసం ఒకసారి హాస్పిటల్కి వెళ్తే చెస్ట్ దగ్గర సంథింగ్ చిన్న గడ్డలా కంతిలాగా అనిపించింది. దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు ఇది కంతి కాదండి, ఇది దానికి సంబంధించినటువంటి పెద్దది ఉన్నది, ఒకసారి మీరు వెళ్ళి హైదరాబాద్లో చూయించుకోండి అన్నారు. హైదరాబాద్ సిటీకి వెళ్ళండి అన్నారు. సిటీకి వెళ్ళాక ఇక్కడికి వచ్చాక ఇది కాదండి, ఇది కంపల్సరీ క్యాన్సర్ సంబంధించినటువంటి నెంబర్ 2-3 పరీక్షల తర్వాత ఇది నెంబర్ 2 స్టేజ్లో ఉన్నదన్నారు. కాకపోతే ఆమె హెల్త్ 70+ ఉన్నది కాబట్టి కీమోకి ప్రాబ్లం అవుతుంది, కీమో చేయడానికి వీలు లేదు కాబట్టి మరి మీకు కన్సల్ట్ వేరే మెడిసిన్ ఏదైనా వాడితే బెటర్ అని సలహా ఇచ్చారు. మేము వెంటనే ఇలా మియాపూర్లో ఉన్నటువంటి పునర్జన హాస్పిటల్ గురించి తెలుసుకోవడం జరిగింది. వెళ్ళగానే డాక్టర్ గారు రిసీవ్ చేసుకొని చూసి పర్లేదండి, మీకు సైడ్ ఎఫెక్ట్ ఏం పడవు, మేము వాడేటువంటి మందులతో పాటుగా మేము ఇచ్చేటువంటి మెడిసిన్ వాడండి, ఏముండదని చెప్పి అన్నారు. వెంటనే అడ్మిట్ కావడం, వెంటనే తీసుకోవడం, మెడిసిన్ తీసుకొని వెళ్ళి కంటిన్యూగా 3 months వరకు ఫస్ట్ డోసే వాడమన్నారు. ఫస్ట్ డోస్ వాడుతూ మళ్ళీ ఎవ్రీ వీక్ ప్రతి సోమవారం ఫోన్ కాల్, ప్రతి గురువారం ఒకసారి ఫోన్ కాల్స్ చేయడం, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని కనుక్కోవడం, డాక్టర్స్ చేయడం మంచిగా అనిపించింది మాకు కూడా. అలా కంటిన్యూ 90 days వరకు నేను మెడిసిన్ వాడించి దగ్గరుండి మరి వాడడం జరిగింది. ఇప్పటికి కొంచెం మార్పు మేము అనుకున్న దానికంటే అసలు ఇంతకాలం ఉంటుందా అన్న డౌట్ ఉండే మాకు. చాలా మారింది. మళ్ళీ విడతగా నెక్స్ట్ మళ్ళీ మెడిసిన్ కోసం మళ్ళీ ఒకసారి రావడం జరిగింది. ఎక్కువ తినేటువంటి టైంలో బాగా ఇబ్బంది పడి ఉండే, ఆహారం తినాలన్నా కూడా ఇబ్బంది పడుతుండే, తినలేకపోతుండే. ఏదో బాగా పెయిన్ వస్తుంది, నాకు ఇలా అవుతుంది, ఇలా ఏం చేయాలి అర్థం కాకుండా ఉండడం, 2-3 సార్లు ఇబ్బంది పడి నైట్ పూట కూడా లేచి కూర్చోవడం, ఇబ్బంది పడడం చూసి మేము ఆ మెడిసిన్ ఏది ఎప్పుడైతే స్టార్ట్ చేసినా పునర్జన వాళ్ళు ఇచ్చినటువంటి మందు ఏదైతే ఉందో, మెడిసిన్ ఏదైతే ఫస్ట్ డోస్ ఏదైతే ఉందో ఆ డోస్ని వాడడం వల్ల ఇక రాత్రిపూట హాయిగా నిద్రపోతున్నది. మార్నింగ్ లేవగానే మళ్ళీ కామన్గా మళ్ళీ డైట్ ఫాలో వాళ్ళు ఇచ్చినటువంటి డైట్ ప్రకారం మొత్తానికైతే మార్పు చాలా వరకు తీసుకొచ్చాం. ధన్యవాదాలు పునర్జన వాళ్ళకి. థ్యాంక్ యూ.